హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే నిన్న వీకెండ్ జరిగింది, అంటే సండే. ఈరోజు మండే. అయితే నిన్న రీక్యాప్టెన్సీ జరిగింది. స్టార్టింగ్ రీక్యాప్టెన్సీ జరిగింది. ఎవరికి? ఇమాన్యుయల్, డిమోన్ పవన్, మనీష్, ఇంక బర్నీ గారు. అయితే నాకెందుకు అనిపించింది, నిన్న బర్నీ గారు అంత ఎఫర్ట్స్ ఇచ్చారు, అంత ఆయన శక్తికి అస్సలు ఎఫర్ట్స్ అనేది నాకు కనిపించలేదు బర్నీ గారిలో. అక్కడక్కడ కనిపించింది, కానీ ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండేది అతని మీద ఎఫర్ట్స్ గురించి. అయితే నిన్న ఫస్ట్ బర్నీ గారు అవుట్ అయిపోయారు. ఏంటంటే టైర్ ఉంటుంది, టైర్ ఏమంటే ఒక బాక్స్లో వేయాలి టైర్. ఒక బాక్స్లో వేయాలి. ఎవరి టైర్ అయితే బజర్ మోగేదాకా ఉంటుందో వాళ్ళే విన్నర్ ఆ రౌండ్కి. అయితే ఫస్ట్ రౌండ్ బర్నీ గారు వెళ్ళిపోయారు. సెకండ్ రౌండ్ మనీష్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ రౌండే బర్నీ గారు, మనీష్ ఇద్దరు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇద్దరు టైరు ఆ బాక్సులో లేదు. అయితే నిన్న నేను అంటే ఇమాన్యుయల్ ఎంత ఎఫర్ట్స్ అసలు అతనికి మించి కామెడీ అయినప్పుడు కామెడీ చేస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయినప్పుడు టాస్క్ చేస్తున్నాడు, ఏడ్చినప్పుడు ఏడుస్తున్నాడు. ఎక్కడ ఆడాలో, ఎక్కడ ఎంటర్టైన్ చేయాలో, ఎక్కడ ఆడాలో కూడా ఇమాన్యుయల్కి బాగా తెలుసు. అది ఒక గేమ్ ప్లాన్ అనుకోం, కానీ అతను అంతేనేమో. అందరూ కామెడియన్లు ఒకేలాగా ఉండరు, పుట్టి కామెడీలాగే ఉండరు. ఎమోషన్స్, సీరియస్ అన్నీ ఉన్నాయి ఇమాన్యుయల్లో. గేమ్ ప్లాన్ కూడా సరిగ్గా చేస్తాడు ఇమాన్యుయల్. అది ఇమాన్యుయల్లో మనం బాగా గమనించేది అది. అయితే నిన్న మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. అయితే దాని గురించి మాట్లాడుకుందాం. అది ఫేరా అన్ఫేరా గురించి మాట్లాడుకుందాం. అన్ఫేర్ ఎందుకన్నానంటే, ఇప్పుడు నాగార్జున సార్ మొన్న ఏం చెప్పారు, సాటర్డే రోజు టెనెంట్స్ ఆనర్స్ అవుతారు, ఆనర్స్ టెనెంట్స్ అవుతారు ఇప్పటి నుంచి. అయితే ఇన్ని రోజులు మర్యాద మనిషి ఆనర్ ఉండేవాడు. ఫ్లోరా సైని గారు అంత ఫుటేజ్ తీసుకోవట్లే. మర్యాద మనిషి ఫ్లోరా సైని కన్నా ఎక్కువ ఫుటేజ్ తీసుకున్నాడు ఇన్ని రోజులు. అయితే ఆనర్స్ టెనెంట్స్ అయ్యారు కాబట్టి మర్యాద మనిషి కూడా ఆనర్స్కి ఇప్పుడు కొద్ది పని చేయించుకోవాల్సింది అనేది నా పాయింట్ అన్నమాట. మీలో ఎంతమందికి మర్యాద మనిషి నాకు తెలిసి అన్ఫేర్ అంటే బేగలు పంపించారు మర్యాద మనిషిని. ఎందుకంటే ఇన్ని రోజులు టెనెంట్స్ చేత పని చేయించుకున్నాడు, ఇప్పుడేమో వెళ్ళిపోయాడు పని చేయకుండా. అది ఫీల్ అవుతున్నాం అన్నమాట. కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు మనం ఇంకో పాయింట్ మాట్లాడుకుందాం. ఎందుకు మర్యాద మనిషిని అంటే ఉంచాలి కదా, ఎవరైతే ఫుటేజ్ ఎవరో వాళ్ళని బేగలు పంపిస్తారు కదా బిగ్ బాస్ టీం. ఎందుకు మర్యాద మనిషి అంత ఫుటేజ్ ఇచ్చినా ఎందుకు పంపించారంటే, ఇప్పుడు సెలబ్రిటీస్ వేరు, కామనర్స్ వేరు అన్నమాట. కామనర్స్కి అంత చూడరు, కంటెంట్ ఇస్తే కానీ చూడరు. ఎందుకంటే అది ఒక వార్నింగ్ ఇచ్చారు కామనర్స్కి. అది తీసుకుంటున్నారో లేదన్నా మనకి తెలియట్లేదు, కానీ ఇన్ని రోజులు చూసి ఉంటారు కదా. ఇప్పుడు మనం బ్యాడ్ అయిపోతున్నామని తెలిసిపోయి ఉంటుంది వాళ్ళకి, తెలియాలి. ఎందుకంటే ఇన్ని హింట్లు ఎవరు ఇప్పుడు ఒక కామనర్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడంటే అది ఒక పెద్ద హింట్, అంటే మేము ఇలాగ ఆడుతున్నామా అని. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు కలిసి ఆడారు కదా, వాళ్ళకు ఒక హింట్ అనమాట. ఇది బయట ఎలాగ పోర్ట్రే అవుతుంది ఏంటి అనేది ఒక హింట్ లాగా బిగ్ బాస్ టీం ఒకటి ఇచ్చిందనమాట. అయితే మోస్ట్ బోరింగ్ కంటెస్టెంట్ కూడా ఎంచుకున్నారనమాట. మోస్ట్ బోరింగ్ అంటే మ్యాక్సిమం మెంబర్స్ ఫ్లోరా సైని గారి పేరే ఎత్తారు. ఆవిడ ఏం మాట్లాడలేదు, ఉట్టి సబ్బులు, పేస్టులు, షాంపూల గురించి మాట్లాడుతుందని మోస్ట్ బోరింగ్ కంటెస్టెంట్గా ఫ్లోరా సైని గారిని ఎంచుకున్నారు. ఒక్క తనుజ తప్ప. తనుజ ఏమంచో హరీష్ గారిని ఎంచుకున్నారు. అది ఇప్పుడైనా హరీష్ గారి గేమ్ ప్లే మారుతుందని మనం అయితే గట్టిగా అనుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు నా పాత ఐడి ఉంది కదా, ఆ పాత ఐడిలో 850 900 వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేసిందంటే, ఆ 900 వీడియోస్లో ఉట్టి 850 నా ఫేస్ కనబడుతుంది అందులో. ఇప్పుడు యూట్యూబ్ ఎలా చేసిందంటే, ఆ ఫేస్ ఉన్నవన్నీ చూడలేదు. నేను లాస్ట్ 4 డేస్లో ఏవైతే వీడియోస్ నేను చేశానో, అంటే వీడియోస్ ఎడిట్ చేసి పెట్టానో, అవి చూసి కాపీరైట్ కొట్టిందనమాట. అది నాకు 850 వీడియోస్ చూడకుండా ఉట్టి 50 వీడియోస్, ఉట్టి షార్ట్స్ నేను ఎడిట్ చేసి పెట్టినవి కాపీరైట్ కొట్టి ఐడి ఎగిరేసింది.
అందుకే కొద్దిగా డీమోటివ్ అయిపోయాం. మనం ఇప్పుడు మోటివేషన్ కొద్దిగా తీసుకున్నాం. అది ఈరోజు రివ్యూ. అయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.